హాయ్ అండి. ఈరోజు చికెన్ ఫ్రై చేయబోతున్నాను. ఒక కట్ట పెరుగు తీసుకున్నాను. ఈ చికెన్ అనేది చాలా బావుంటది. పచ్చడి మాదిరి ఉంటది. పుల్ల పుల్లగా మనకి షాదీఖానాలో, ఫంక్షన్‌లో హైదరాబాద్‌లో అయితే ఫేమస్ అండి. రుమాలి రోటీలో, దమ్ రోటీలు దాంట్లోనే సూపర్‌గా ఉంటది. బిర్యానీలో అయితే ఇంకా బావుంటది. ఇప్పుడు ఆనియన్ ఏసుకున్నామా ఎర్రగా ఫ్రై చేసుకోవాలండి మనం. ఫ్రై చేసినప్పుడు తీసుకోవాలి ఇక్కడేమో మళ్ళీ నేను మసాలాలన్నీ ఏసుకొని చికెన్ కలుపుకోవాలండి. ఒక పెద్ద గిన్నె తీసుకున్నాను. చికెన్ అంతా శుభ్రం చేసుకొని దాంట్లో ఏసుకోవాలా. తగినంత కారం పొడి, తగినంత అల్లం పేస్ట్, కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ ఇవన్నీ ఏసుకున్నాక ఒక కట్ట పెరుగు ఏసుకున్నాను కసూరి మేతి ఏసుకున్నాను, కొత్తిమీర ఏసుకున్నాను, మన ఆనియన్ ఏసుకున్నానండి. చేత్తో మష్ చేసేసుకోవాలా. ఒక లెమన్ ఏసుకున్నాను. ఈ మసాలాలన్నీ కలుపుకోవాలండి. బాగా కలుపుకున్నాక ఇలా కలుపుకోవాలండి. మన ఆయిల్ హీట్ అయిపోతది కదండీ! ఆయిల్‌లోనే దీనికి ఇక్కడ మన ఆనియన్ ఫ్రై చేసిన ఆయిల్‌లోనే ఏసుకున్నాను. 2 పచ్చిమిరపకాయలు, 2 ఒట్టి మిరపకాయలు, కరివేపాకు ఏసుకొని ఇవన్నీ ఒకసారి కలుపుకొని 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనియాలండి. కొద్దిగా కూడా వాటర్ ఎయకూడదు. వాటర్‌లోనే మగ్గిపోతది చూడండి. ఎంత గ్రేవీ వచ్చిందో చాలా బాగుంది. ఈ ఫుల్ వీడియో చూడాలంటే మా పెద్ద వీడియోలో చూడండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.